హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. ఈరోజు క్యాప్సికమ్తో ఒక స్పెషల్ రెసిపీ చేశానండి. ఇది పిల్లలకు పెద్దలకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ దట్టు ఇది బంగాళదుంపతో ఫిల్లింగ్ చేశాను అనమాట, స్టఫింగ్ చేశాను క్యాప్సికమ్ని. సో చాలా ఎమ్మీగా ఉంటుందని చెప్పాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో క్యాప్సికమ్ని ముందుగా నేను 3 తీసుకున్నాను. మూడింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇలా చక్రాలుగా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఓన్లీ మధ్య పార్ట్ కావాలి. పై తొడిమ పార్ట్, అడుగు భాగం మనకి వద్దు. మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, అలా పక్కా తీసేసుకున్నాను. ఇది వేరేగా కర్రీలో వాడేసుకుంటాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చక్రాలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా చక్రాలుగా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కట్ చేయకముందే ఒక 5 బంగాళదుంపలను నేను కుక్కర్లో వేసి విజిల్స్ రానిచ్చి ఉడికించేసుకున్నాను. సో బంగాళదుంపలు కావాలి కదా, సో తొక్క తీసేసాను. బంగాళదుంపలు ఉడికిన తర్వాతన చూసారు కదా, ఇప్పుడు వీటిని బాగా మనం స్మాష్ చేసుకుందాము. మీరు చేతితో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పొటాటో స్మాషర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. చిన్నగా మనకి బంగాళదుంపలు చిన్న ముక్కలున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే స్టఫింగే కాబట్టి. సో పొటాటోని ఇలా మెదిపేసిన తర్వాతన ఇంకా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి తీసుకున్నాను నేను. సో వీటిని అన్నిటినీ కూడా ఇప్పుడు మనం స్మాష్ చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా, దాంట్లో కలపాలన్నమాట. సో నేను ఇక్కడ ఉల్లిపాయ అయితే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని కట్ చేశాను. అదేవిధంగా పచ్చిమిర్చిలు ఒక 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం వేసాను, లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకోవటానికి ఉంచుకున్నాను అనమాట. నెక్స్ట్ పుదీనా, నా దగ్గర పెద్ద ఆకులు ఉన్నాయండి, అవి బాగా పెద్ద ఆకులు. సో అందుకే చిదిమి వేసుకుంటున్నాను అనమాట. మరి ఆకు పలంగా వేస్తే బాగోదు కదా అని చెప్పి, కొంచెం ఫ్లేవర్ కూడా పడుతుందని చెప్పి వేసుకున్నాను. సో దీని తర్వాతన ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ స్పూనున్నర కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇక చేతికి కలుపు స్పూన్తో కలుపుదామని చూసాను, అవ్వలేదు కలపడానికి. సో ఇంకా చేయి పెట్టాల్సిందే, తప్పదు. చేతితో కలిపే ముందు ఇక్కడ నిమ్మ చెక్క ఉంటే ఒక అర నిమ్మ చెక్క గింజలన్నీ తీసేసి జ్యూస్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. కలిపేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా, కొంచెం పులుపు కూడా సరిపోతుందా లేదా. ఎందుకంటే ఈ క్యాప్సికమ్ స్టఫింగ్ తాలూకా టేస్ట్ అంతా కూడా ఈ ఫిల్లింగ్లోనే ఉంది. సో కలిపేసుకున్నాను. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. తింటే సేమ్ పానీపూరి మనకి మసాలా కూర ఉంటుంది కదా, అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చక్రాల్లా కట్ చేసుకున్నాం కదా, ఆ చక్రాల్లోకి ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి అస్సలు పడిపోదు. ఇలా అరచేతిలో పెట్టుకొని జాగ్రత్తగా ఇలా ఫిల్లింగ్ పెట్టేసుకుంటే ఊడదు. ఎందుకంటే మనం స్టఫింగ్ కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కలపకండి. మనకి పూరీ పిండి కలుపుతాం కదా, అలా స్టఫింగ్ కలుపుకుంటే అస్సలు ఇది మీకు పడిపోదు. వేగేటప్పుడు కూడా అస్సలు బయటికి రాదు. ఓకేనా? సో ఇలా మొత్తం స్టఫింగ్ అంతా చేసేసి రెడీ చేసేసుకుందాం. ఇలా స్టఫింగ్ చేసినప్పుడే పొయ్యి మీద కూడా పెనం పెట్టేశాను నేను, ఇలా పెనం వేడెక్కుతుందని చెప్పి. సో పెనం కూడా స్టఫింగ్ అయిపోయింది, అదేవిధంగా పెనం కూడా హీట్ ఎక్కింది. సో తగినంత ఆయిల్ వేసుకొని, ఇక్కడ మరీ డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి, షాలో ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఆల్రెడీ నా పెనం బాగా సెగ మీద ఉన్నది. సో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్నవన్నీ జాగ్రత్తగా పెనం మీద వేసేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. నా పెనం పెద్దది కాబట్టి సో ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా వేసేసాను. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎందుకంటే క్యాప్సికమ్ అండ్ అట్ ద సేమ్ టైం స్టఫింగ్ కూడా బాగా లోపల ఉడకాలి కాబట్టి. ఓకేనా? సో రెడీ అయిపోయినవి అన్నీ కూడా నేను ఇలాగా పక్క తీసేసుకున్నాను గిన్నెలోకి. మొత్తం అంతా నాకు ఒకే టైంలో అయిపోయింది. గుర్తుంచుకోండి, చిన్న మంట మీదనే చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే మీకు క్యాప్సికము మెత్తగా అవ్వదు. లోపల అంచులు ఉన్నాయి కదా, లోపలని కాదు, ఆ అంచులు మనకి మెత్తబడాలి. మీరు లైట్గా ఆయిల్ వేసేటప్పుడే లైట్గా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి. దానివల్ల మీకు అది
త్వరగా ఉడికిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇంకా ప్లేటింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో. ఒకటి ఏం చేశానంటే మా వారికి వేరేగా ప్లేట్ తీసేసాను, అదేవిధంగా పిల్లలు కూడా వేరేగా ప్లేటింగ్ తీసేసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ ఏమైనా ఉంటే రింగ్స్లా కట్ చేసుకోండి. రింగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకొని మనం ఇది వాళ్ళకి సర్వింగ్ చేస్తామనుకోండి, లంచ్ టైంకి సర్వింగ్ చేస్తామనుకోండి, చారు కానీ పప్పుల్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా పులుసులు, బెండకాయ పులుసు ఇలాంటివి చేస్తాం కదా, చేస్తే ఆసమ్, ఇంకా టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుందని చక్కగా తినేస్తారు. మొత్తం అన్నం అంతా ఎక్కడ విడిచిపెట్టరు. సో ఇది సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు మీరు కూడా ఒకసారి చేసి చూడండి.